ఫ్రెండ్స్, ఈరోజు చిన్ని సీరియల్‌లో సత్యంకి అసలు నిజం తెలిసిపోయిందనమాట. కావేరి, ఉష ఒక్కరు కాదు అని ఇన్ని రోజులు అనుకుంటున్నాడు. ఏసీపీ విజయ్ అయితే వాళ్ళిద్దరూ ఒక్కరే నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేసి విఫలం కూడా అయ్యాడు. అయితే ఇప్పుడు సత్యం బాబుకి కావేరి, ఉష అనే ఒక్కరే అని నిజమైతే తెలిసిపోయింది. ఎలా అంటే కావేరి తన తండ్రి కోసం, అంటే తన తండ్రి సంవత్సరికం దినం రోజన్నట్టు తనకు నచ్చిన వంటలన్నీ చేస్తాయనమాట. ఎవరు ఇవన్నీ చేసింది అని సత్యంబాబు సరళని అడిగితే, సరళ మీ చెల్లెలు కానీ చెల్లెలుంది కదా ఆవిడ అన్నట్టు చెప్పడంతో, ఇక కావేరి చేసిన వంటల్ని రుచి చూస్తాడు. ఇవన్నీ మా చెల్లె చేసినట్లాగే ఉన్నాయే అని అయితే అనుకుంటూ ఇక తన దగ్గరికి వెళ్ళాలని వెళ్తూ ఉంటాడు. సత్యంబాబు కావేరి దగ్గరికి వెళ్ళేలోపు కావేరి వాళ్ళ నాన్న ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తోడబుట్టిన అన్నయ్యని బాధ పెడుతున్నాను, కడుపున పుట్టిన నా కూతుర్ని బాధ పెడుతున్నాను, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళకి ఈ బాధ అనైతే ఏడ్చుకుంటూ ఉంటే, అంటే ఈ అమ్మాయి ఉష కాదు, నా చెల్లెలు కావేరీను, అసలు ఉషగా ఎందుకు ఉండాలి, లేదు నా చెల్లెలు కావేరిలాగే ఉండాలి అని చెప్పని ఇక బాలరాజు దగ్గరికి వెళ్ళాలని అయితే అనుకుంటాడు. ప్రమాదంలో చనిపోయింది కావేరి అని అందరూ అనుకున్నారు. మరి మా చెల్లెలు ఎలా తిరిగొచ్చింది? అసలు కథ ఏంటి? కావేరి ఉషగా ఎలా మారిందో ముందు ఆ విషయం తెలుసుకోవాలి. నా చెల్లెలు పరాయి దానిలాగా ఉషలాగా ఉండడం నాకిష్టం లేదు. కావేరి ఇలాగే ఉండాలి అని అయితే కావేరి విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకొని బాలరాజు దగ్గరికి బయలుదేరాడనమాట. తర్వాత కథ ఎలా ఉంటుందో కమింగ్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం.